2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 30 సీట్ల కంటే ఎక్కువ రావని సర్వేలు వెల్లడిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తన నివాసం నుంచి నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన నంద్యాలలో తెలుగుదేశం ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ చేసే ఉన్మాద వ్యాఖ్యలే ప్రజల్లో ఆ పార్టీని పతనం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిని చెప్పుతో కొట్టమనడం, నడి రోడ్డుపై కాల్చి చంపమనడం, కలెక్టర్ను జైలుకు తీసుకెళ్తాను అనడం, పోలీస్ కమిషనర్ పెన్షన్ కట్ చేస్తాను అనడం ఉన్మాదం కాక మరేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్న తనను ఎందుకు కాల్చి చంపాలో జగన్ సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. అధికారంలో లేనప్పుడే జగన్ ఇంత పరుష వ్యాఖ్యలు చేస్తుంటే అధికారం వస్తే ఇంకెంత ఉన్మాది అవుతాడో ప్రజలే బేరీజు వేయాలని కోరారు. ప్రతి గ్రామంలో తెలుగుదేశం జెండా శాశ్వతంగా ఎగరాలి అన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు. పార్టీ గ్రామస్థాయి నుంచి పటిష్టం కావాలన్నారు. ప్రజలకు నిరంతరం నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేశారు. కష్టాల్లో ఉన్న కార్యకర్తల్ని ఆదుకోవాల్సిన బాధ్యత నాయకులదేనని చెప్పారు. 2019 ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని దిశానిర్దేశం చేశారు. సెప్టెంబర్ 1 నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించాలన్నారు. నిద్రించే సమయం తప్ప మిగతా సమయమంతా రాష్ట్రాభివృద్ధి కోసమే కష్టపడుతున్నానని చెప్పారు.